ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తును అరిమతెయ యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఉంచిన తరువాత ఆదివారము ఉదయము కొందరు స్త్రీలు సమాధి యొద్దకు సుగంధ ద్రవ్యములు తీసుకుని వచ్చిరి. అయితే ఆ సమాధి రాయి దొర్లింపబడి ఉన్నది. వారు లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువు దేహం వారికి కనబడలేదు. అయితే ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడి, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిరి. ప్రజలారా, హల్లెలూయా! మన ప్రభువు సజీవునిగా తిరిగి లేచెను. మరణపు మూలుని విరిచి సాతాను తలను చితక్కొట్టి మరణమును గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై మన ప్రభువు తిరిగి లేచెను. మన పరమ తండ్రి ఆయనను మృతులలో నుండి లేపెను. యుగయుగములకు మన దేవునికి మహిమ కలుగునుగాక. మరణము ఆయనను బంధించి ఉంచడము అసాధ్యము గనుక ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను, మనందరికీ జయమును అనుగ్రహించెను. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారు మరణించరు, మరణించినను తిరిగి లేచెదరు అని ప్రభువు సెలవిచ్చెను. ఎందరైతే ప్రభువైన క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుదురో వారు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. వారి యొక్క పాత జీవితము సిలువ వేయబడెను, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడెను. అలాగుననే వారు నూతనమైన పరిశుద్ధమైన క్రొత్త జీవితమును జీవించుటకు క్రీస్తుతో పాటు లేపబడెను. మన ప్రభువు మృతుడు కాడు. అనేకులు అనుకొందురు, మీ ప్రభువు మరణించినని, లేక ఎవరో ఆయన దేహమును ఎత్తుకుని పోయినని. కానీ వారు తెలుసుకునవలసింది ఏదనగా, ఆయన సజీవుడై తిరిగి లేచెను. జీవము కలిగిన దేవుని ఆరాధించుచున్నాము, నమ్ముకొని ఉన్నాము. మనము సజీవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మనము ఆయన రక్తము జీవము కలిగిన రక్తము. ఆ జీవము గల రక్తము నేటి వరకు అలాగుననే నిరంతరము సజీవమైనదై ప్రతి ఒక్కరిని కడిగి శుద్ధీకరించుచూ ఉన్నది, స్వస్థత పరుస్తూనే ఉన్నది, విడిపించుచూనే ఉన్నది. పాతాళమునకు ఇక మనుష్యుని మీద ఎంత మాత్రము అధికారము లేదు. మరణమునకు అనగా రెండవ మరణమైన ఆ అహర్నిశలు మండే అగ్నిగుండమునకు మన మీద ఎంత మాత్రము అధికారము లేదు. అయితే మనము క్రీస్తు బిడ్డలమై ఉండవలెను. ఆ రక్షణను స్వీకరించి ఆయన పక్షములో ఉండవలెను. మనము మరణమును గెలిచిన ప్రభువు యొక్క జనమైన మనపైన అపవాదికి ఎంత మాత్రము అధికారము లేదు. మన దేవుడు సజీవుడు. కన్నులుండియు చూడని, చెవిలుండియు వినని, చేతులుండియు చాపని దేవుడు కాదు మన ప్రభువు. ఆయన సర్వాంతర్యామి అయి సజీవుడై ప్రతి ఒక్కరిని గూర్చి వారి బాధలను స్థితిగతులను హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మన ప్రభువు. మన ప్రభువు సజీవుడైన దేవుడు కాబట్టే మృత్యువును గెలిచెను. సజీవుడైన దేవుడు కాబట్టే మనల్ని మరణము నుండి తప్పించెను. శిలువ మరణమును పొంది తిరిగి లేచెను. సజీవుడైన దేవుడు కాబట్టే మనము కూడా ఆయనతో పాటు సజీవులుగా జీవించాలని, నిరంతరము ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగములు తరతరములు ఉండాలని మనల్ని తీసుకొని వెళ్ళుటకు మరలా రాబోవుచున్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇంత గొప్ప యాగము, త్యాగము, రక్షణ మాకు అనుగ్రహించిన ప్రభువా, ఎంతగా మమ్మను ప్రేమించావయ్యా. మేము మిమ్మును ఎరుగకపోయినా మమ్మను కనుగొని వెదికి అమూల్యమైన రక్షణను అనుగ్రహించిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, సజీవుడై తిరిగి లేచి యుగయుగములు రాజ్యము ఏలుచున్న దేవా, మరణపు ముళ్ళును విరిచి మరణమనే శాపమును విరిచి పునరుద్ధానుడై లేచి మాకు రక్షణను, విడుదలను, నిరీక్షణను అనుగ్రహించిన తండ్రి, మేము మీ యందు జీవిస్తే మేము మరణించిన తరువాత పునరుద్ధానులమై తిరిగి లేచుతుమని మా తండ్రి మమ్మను లేపి ఆయన రాజ్య వారసులుగా చేసుకును అని విశ్వసించి మీ యందు నిలిచి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.